శ్రీమాత్రే నమః. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఈ ఆగస్టు నెల నుంచి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశులలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చెప్పడం జరుగుతోంది. మరి ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి, అమ్మవారి అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం. అరుణాం కరుణాం తరంగతాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు సెప్టెంబరు నెలలు అనుకూలంగా ఉన్నాయి. అక్టోబరు నెల కొంచెం ప్రతికూలంగా ఉంది. నవంబర్ నెల మిశ్రమ ఫలితంగా ఉంది. డిసెంబర్ నెల కూడా ప్రతికూల యోగాలు ఉన్నాయి. మరలా జనవరి నెల అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి 6 నెలల్లో 3 నెలలు బాగుంది, 3 నెలలు బాగోలేదు ఈ రాశి వారు. ఎందువల్ల బాగోలేదు అంటే, ఈ యొక్క అక్టోబర్లో గురుడు వక్రంలోకి వెళ్తున్నాడు. వక్రంలోకి వెళ్ళడం వల్ల వ్యయ స్థానంలోకి వెళ్ళడం వల్ల గురు బలం తగ్గుతుంది. తద్వారా అనుకూలత కాస్త ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఆగస్టు సెప్టెంబరు నెలలు గురుడు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి జన్మ గురుడు వల్ల అనుకూలతలు వచ్చే అవకాశం, గురు బలం ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే గురుడు జన్మస్థానంలో ఉంటే ఆ స్వక్షేత్రం స్వస్థానం కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యలో కేతు సంచారం జరుగుతుంది. అంటే పంచమ స్థానంలో కేతు సంచారం. అట్లాగే ఆ శని వక్రం వల్ల మకరంలోకి ముందుకు రాబడుతుంది. ఎందుకంటే అపసమయగతిలో ముందుకు రావడం జరుగుతుంది. శని వక్రం, పాపగ్రహం వక్రం చేత యోగించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నవమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అలాగే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం. ఎందువల్ల అంటే కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. ధనపరంగా చూసుకున్నట్లయితే ఏ పరంగా చూసుకున్నా ధనం ఏదో రకంగా చేతికి రావడం జరుగుతుంది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలు కొంచెం ప్రతికూలంగా ఉండటం వల్ల అధిక ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంది. ఎందువల్ల అంటే వ్యయంలోకి గురుడు వెళ్తున్నాడు కాబట్టి తద్వారా ఖచ్చితంగా ధన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ధన వ్యయం ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ రాశ్యాధిపతి అమ్మవారి అధిష్టాన దేవత శుక్రుడు అయ్యాడు. ఈ రాశ్యాధిపతి ఈ శుక్రుడు అవడం వల్ల ఏమవుతుందంటే స్త్రీ మూలకంగా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళు ప్రేమ వ్యవహారాలు అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. అట్లాగే స్త్రీ వ్యామోహం ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి. ఈ స్త్రీ వ్యామోహం వల్ల కొంచెం ధనం అది ఖర్చు అవ్వడం, ఇబ్బందులు పడటం అట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే విద్యాపరంగా చక్కటి విద్యాబుద్ధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా అక్టోబరు, నవంబరు, డిసెంబరు కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆ సందర్భంలో చక్కగా విశేషమైనటువంటి గురు స్తోత్రాన్ని పారాయణ చేయటము, దక్షిణామూర్తి పారాయణ చేయడం ద్వారా విద్యాబుద్ధులు రావటము. అలాగే చక్కగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ఎందువల్ల అంటే 3 నెలలు అనుకూలంగా ఉంది, 3 నెలలు ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు, వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులు. అట్లాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహం అనుకూల యోగాలు ఉన్నాయి. చక్కటి స్త్రీతో వివాహం అవుతుంది. సంతానం కూడా చక్కటి సంతానం అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సంతానం లేక ఇబ్బందులు పడే వారికి ఖచ్చితంగా అనుకూలత, సంతానానుకూలత ఉంది. చక్కటి సంతానం వచ్చే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాలుగు మిశ్రమంగా ఉంటుంది. అట్లాగే సినీ రంగం చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ వారికి
కొంచెం ప్రతికూల యోగంగా ఉంది. ఎందువల్ల అంటే గురుడు వక్రంలోకి వెళ్ళడం వల్ల వీళ్ళు తీసిన ఏవైతే సినిమాలు అవన్నీ ఉన్నాయో బ్లాక్ బస్టర్ అనుకున్నప్పటికీ కూడా అవి మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. తద్వారా అనుకూలత కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కుజుడు జన్మలో ఉండడం వల్ల కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి ఈ రాశి వారికి. అట్లాగే గురుడు వక్రం వల్ల అనుకున్న లాభాలు ఆర్జించలేదు. అనుకున్నటువంటి లాభాలు ఆర్జించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏవైనా సరే లాభాలు రావాలి మనం ఎంత అనుకున్నప్పటికీ కూడా అనుకున్న లాభాలు రాకపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివన్నీ అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల వల్ల కొంచెం ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల వ్యవసాయ పరంగా కూడా అనుకూలత యోగం ఉంటుంది. చక్కటి వ్యవసాయం ఉంది, మంచి పంటలు పండు, ఎర్ర పంటలు ఎర్ర ధాన్యాలు ఎక్కువ పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే వ్యవసాయం చేసేవారు కూడా అధిక దిగుబడి రావటము, ఇబ్బందులు తొలగిపోవటము, వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం, వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలత వచ్చే అవకాశం ఉంది. ఎందువల్లంటే 3 నెలలు అనుకూలంగా ఉంది, 3 నెలలు ప్రతికూలంగా ఉంది. అక్టోబర్ నెలలో ఈ వరి పంట అది కోతలు అయిపోతాయి కాబట్టి చక్కగా అనుకూలత వచ్చే అవకాశాలు అది ఖచ్చితంగా ఉంటుంది వ్యవసాయ పరంగా చూసి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే గురుడు వక్రంలోకి రావడము, కుజ ప్రతికూలత ఉండడం వల్ల కొంచెం ఈ యొక్క 3 నెలలు బాగుంది, 3 నెలలు ఇబ్బందిగా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల తగు జాగ్రత్త వహించడము. ఈ రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల గురు బలం తక్కువగా ఉండడం వల్ల ఈ రోజున వీళ్ళు విశేషంగా దక్షిణామూర్తికి స్తోత్ర పారాయణ ప్రతిరోజు వినటము, దక్షిణామూర్తి హవనం 11,000 జపం చేయించి 1000 సార్లు దక్షిణామూర్తి హోమం చేసినట్లయితే ప్రణవ శ్రద్ధ మేధ కలిగి అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేవారికి కూడా ఈ యొక్క అనుకూలత కలగాలంటే వీళ్ళు గురు స్తోత్రాన్ని పారాయణ చేయాలి ప్రతినిత్యము కూడా. అలాగే అమ్మవారు కుంకుమార్చన చేయడము, విశేషముగా లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో చక్కటి అనుకూలాలు వచ్చే అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిహారాల కోసం నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, నా నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం.